ఆకాశం తాకేలా వడగాలి అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులించే గగనంగా పిలిపించే తడిగానం ప్రేమంటే అడుగును నీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం కాపరుకే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివరకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే ప్రేమంటే మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ప్రపంచానికి తమ 5,000 నోట్లకు వెళ్ళాలంటే ఒక రైతు 5,000 మట్టి నీరుతో తడవాలి. ఉన్న కూర అంతా తాత చేస్తాను, నీకు కారంతో పెట్టాను బాబా. ఈ వ్యవసాయ పని అవసరం అంటావా బాబా? ఫ్యాక్టరీ పనులకు వెళ్తే 4 డబ్బులు వస్తాయి. ఇక్కడ వడ్లు రావట్లేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరాలు వర్షాలు పడితే మీ జీవితాలే మారిపోతాయి. దేవి వర్షం పడుతుంది దేవి, ఇది మన కష్టాలు తీరిపోయినట్టే. పంట బాగా పండుతుందని బాగా నమ్మకంగా ఉంది దేవి. ఈసారి పండక్కి కొత్త బట్టి కొనుక్కుందాం. మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనం ఏం తింటాం నాన్న? రైతు మన కడుపు నిండిన నిండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే. రైతే రాజు. రైతు మనం తినే అన్నంలో ఉంటాడు, కడుపు నిండినోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం అని.